జీవితంలోనండి కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే మన సొంత డబ్బుని ఎవరికైనా అవసరానికి సహాయం కింద ఇస్తాం, లేదా కష్టపడి పనిచేసే వ్యాపారంలో సరుకులాగా అందిస్తాం. కానీ తీరా సమయానికి రావాల్సిన పెద్ద మొత్తం నిలిచిపోతుంది. రేపిస్తాం మాపిస్తాం అంటూ అవతల వారు నెలలు ఏళ్లు గడుపుతుంటే చేతిలో పైస లేక సొంత అవసరాలు తీరక లోపల అనుభవించే నరకం అంతా ఇంత కాదు అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు. మన సొంత డబ్బు కోసం వారి చుట్టూ తిరగలేక, అడగలేక ఆత్మగౌరవం అనేది దెబ్బతింటుంది. మీ కష్టార్జితం కూడా ఇలాగే ఎక్కడైనా నిలిచిపోయిందా? అయితే మీరు అస్సలు భయపడకండి, అధైర్యపడకండి. గురువారం సాయంత్రం మీరు రావి చెట్టు లేదా అరటి చెట్టు దగ్గర చేసే ఈ చిన్న అద్భుతమైన నల్ల పసుపుతో పరిహారం మీ నిలిచిపోయిన మీ ధనాన్ని త్వరలోనే మీ చేతికి వచ్చేలా చేస్తుంది అని శాస్త్రాల్లో చెప్పబడిందని కూడా పండితులు అంటున్నారు. జ్యోతిష శాస్త్రంలో ధనకారకుడు గురుగ్రహం. జాతకంలో గురుబలం తగ్గినప్పుడు లేదా భాగ్యస్థానం బలహీనమైనప్పుడు రావాల్సిన ధనం సకాలంలో రాకుండా నిలిచిపోతుంది. గురువారానికి అధిపతి శ్రీ మహావిష్ణు. విష్ణు పూజల్లో నల్ల పసుపు, కృష్ణ హరిద్ర ఒక మంచి ప్రత్యేక స్థానం ఉంది. సాధారణ పసుపు కంటే ఈ నల్ల పసుపుకు ఈ పరిహారాల్లో కానీ దైవిక శక్తులు కానీ బాగా అంటే ఈ నల్ల పసుపు కంటే దైవిక శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి పరిహారాల్లో చాలా అద్భుతంగా ఉపయోగించబడ్డాయి. వీటి గురించి చెప్పబడింది అని కూడా పండితులు అంటున్నారు. ఇది నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి నిలిచిపోయిన లక్ష్మీదేవిని మీ వైపుకి నడిపించేలా చేస్తుంది అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ గురువారం గురించి మనం చెప్పుకునే ముందండి, అసలు ఈ గురువారం రోజు చేసే ఈ పరిహారం ఏమిటి అనేది తెలుసుకునే ముందు మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. ఒక అద్భుతమైన కథ అయితే ఉందన్నమాట. పద్మ పురాణంలో వివరించిన సువర్ణ వృష్టి కథ అన్నమాట. గురువారం పూజా మహత్యం అన్నమాట. అది తెలుసుకొని మనం చక్కగా ఈ గురువారం పరిహారంలోకి వెళ్ళిపోదాము. ఏమిటంటే కనండి, ఒకగానొక సమయంలో ఒక అత్యంత భక్తిపరుడైన వర్తకుడు ప్రతి గురువారం నియమంగా బృహస్పతి పూజ చేసేవాడు. కానీ అతడి భార్యకు మాత్రం ఆధ్యాత్మిక చింతన అస్సలు ఉండేది కాదు. ఇల్లు శుభ్రం చేయటం, దాన ధర్మాలు చేయటం ఆమెకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇక బృహస్పతి దేవుడు ఒక ముసలి సాధువు రూపంలో వచ్చి దానం అడిగాడు ఒకరోజు. ఆ సాధువుతో ఆమె, నాకు ఈ దానాలు పూజల గోల వద్దు, నా సమయమంతా వీటన్నిటికే సరిపోతుంది, మా ఆయన చేయి పట్టి అని తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు సాధువు రూపంలో ఉన్న బృహస్పతి ఆమెకు అవగాహన కల్పించడానికి ఏం చేస్తాడంటే, సరే వచ్చే గురువారం నుంచి నువ్వు ఏ పూజ చెయ్యకు, ఇల్లు తుడవకు, దానాలు ఇవ్వకు అని చెప్తాడు. ఇప్పటికైతే దానం చెయ్యి, అంతేకాని మిగతా రోజు ఇక గురువారాలు అస్సలు ఇలాంటి పనులే చేయకు అని అంటాడు. ఆమె సరే అని చెప్పి ఇక అలాగే చెయ్యదన్నమాట. గురువారాల పూట పూజలు కానీ ఇల్లు తుడవటం కానీ దానాలు ఇవ్వటం కానీ మానేస్తుంది. ఈమె ఇలా చేయటం మొదలు పెట్టగానే కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లోని ఐశ్వర్యం అంతా నశించి పేదరికం ఆవరిస్తుంది. అప్పుడు ఆమెకు తన తప్పు అనేది తెలుసుకుంటుందన్నమాట. గురువారం నాడు గురుగ్రహ వర్ణన, పసుపు రంగు వస్త్రాలు, శనగపప్పు దానాలు, దత్త స్మరణ చేయటం ప్రారంభించగానే మళ్ళీ ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుందన్నమాట. ఏమిటంటేనండి, గురువారం రోజు ప్రత్యేకతలు ఆధ్యాత్మిక సూత్రాలు చూసుకున్నట్టయితే పసుపు రంగు సమర్పణ అండి. గురువారం రోజున పసుపు రంగు పూలు, శనగపప్పు, పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం గురుగ్రహ అనుగ్రహాన్ని ఇస్తుంది. గురు దత్తాత్రేయ స్మరణ అనమాట. గురువారం రోజున ఓం శ్రీ గురుదేవ దత్త లేదా ఓం బృహస్పతాయ నమః అని జపించడం వల్ల జ్ఞానం, శాంతి లభిస్తాయని కూడా పురాణాల్లో చెప్పబడింది. ఇక పరిహారానికి కావలసిన వస్తువులు ఏమిటో మనం తెలుసుకుందాం. ఒక ఇత్తడి పళ్ళెంలోనండి నల్ల పసుపు కొమ్ము ఒకటి కావాలి. అలాగే మనకి వచ్చేసి పచ్చటి దారం లేదా పసుపు రంగు క్లాత్ అన్నమాట, కాటన్ది తీసుకోవాలి. నువ్వుల నూనె, ప్రమిద అన్నమాట. ఇవన్నీ పరిహారానికి కావాల్సిన వస్తువులు అన్నమాట. ఈ నల్ల పసుపు కొమ్ము అనేది మనకి పూజా సామాగ్రిల దుకాణంలో దొరుకుతుందండి. ఇక ఒక మట్టి ప్రమిద, అలాగే నువ్వుల నూనె, కొద్దిగా కుంకుమ అనేది తీసుకోండి. ఇక మీరేం చేస్తారంటే రేపు గురువారం రోజు సాయంత్రం ప్రదోష సమయంలో, అంటే సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్య అన్నమాట, ఈ పరిహారం చేయాలి.
మీ ఇంటి దగ్గరలో ఉన్న రావి చెట్టు లేదా అరటి చెట్టు వద్దకు వెళ్ళండి. ఎందుకు రావి చెట్టు అరటి చెట్టు అంటే రావి చెట్టులో కూడా విష్ణుమూర్తి నివసిస్తాడు, అలాగే అరటి చెట్టు కూడా విష్ణుమూర్తి నివాసం అని కూడా శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి వాటి వద్దకు వెళ్ళండి. ఒకవేళ ఇవి మీకు అందుబాటులో లేకపోతే ఇంట్లోనే విష్ణుమూర్తి పటం ముందు చేయొచ్చు. ముందుగా అక్కడ మీరేం చేస్తారంటే నువ్వులతో దీపాన్ని అంటే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత మీరు తెచ్చుకున్న ఈ నల్ల పసుపు కొమ్ము కొద్దిగా కుంకుమ బొట్టు పెట్టండి. ఈ పసుపు కొమ్ముని పసుపు వస్త్రంలో అన్నమాట ఉంచి చిన్న మూటలా కట్టాలన్నమాట. తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ నల్ల పసుపు మూటని మీ కుడి చేతిలో పట్టుకొని వెలుగుతున్న దీపం వైపు చూస్తూ కళ్ళు మూసుకొని, స్వామి నారాయణ, నా కష్టార్జితం ఫలానా వ్యక్తి దగ్గర నిలిచిపోయింది, ఆ డబ్బు తిరిగి నాకు వచ్చేలా అనుగ్రహించు అని మనస్ఫూర్తిగా మీరు సంకల్పం చెప్పేసుకోండి. ఆ తర్వాత ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. పూజ ముగిశాక ఈ నల్ల పసుపు మూటను మీ ఇంటికి తెచ్చి మీ డబ్బు దాచే బీరువా లాకర్లో భద్రపరచండి. కనీసం అండి మీరు 5 గురువారాలన్నమాట ఈ విధంగా నియమబద్ధంగా పూజించి ఈ మూటని లాకర్లోనే ఉంచాలి. నిలిచిపోయిన మీ ధనం తిరిగి రావటానికి అద్భుతమైన మార్గాలు అయితే తెరుచుకుంటాయి. అవతల వ్యక్తి స్వయంగా వచ్చి మీ డబ్బు ఇచ్చే పరిస్థితి అయితే వస్తుంది. ఆ నారాయణుడిని నమ్ముకోండి, శుభం జరుగుతుంది. ఈ వీడియో అండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. రావాల్సిన డబ్బు రాక ఇబ్బంది పడుతున్న మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం.